మనతో మనకి ఎలాంటి సంబంధం ఉంది, అలాగే సమాజంతో ఎలాంటి సంబంధం ఉంది, ఇతరులతో ఎలాంటి సంబంధం ఉంది, ఇవన్నీ మనలో ప్రశ్నలు. ఎలా అంటే మనల్ని మనం గుర్తించుకోవాలి, మన స్వయాన్ని మనం తెలుసుకోవాలి. సమాజంతో ఎలాంటి సంబంధం, ఇతరులతో ఎలా ఉండాలి, ప్రేమతో ఉండాలి, సానుకూలంగా ఉండాలి. అలాగే మనల్ని మనం అన్నీ బాగానే ఉన్నాయి, అందరితో బాగున్నాం, అన్నీ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం అనేది నిజంగా మనల్ని మోసం చేసుకోవడం అంటే లోపల చెదలు పట్టినట్టే, అంత నష్టం జరుగుతుందన్నమాట. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనల్ని మనం మన స్వయాన్ని తెలుసుకుంటాం అనమాట. ఇతరులు మనల్ని క్రోధంగా ఏదైనా తిట్టినా, మనల్ని దూషించినా కోపంతో ఊగిపోతాం. ఇది ఎంతో నష్టం అనమాట. మనం దీన్ని తీవ్రంగా పరిగణించి మన చాలా కోపం వచ్చేస్తుంది, చాలా ఆలోచనలు తిరిగి మనం చాలా స్పందించి మనం కూడా కొట్లాటకి తయారయ్యేలా అంత క్రోధంతో ఊగిపోతాం అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం తెలుసుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ పైన జరిగిన ఈ దృశ్యాలన్నీ ఒక దృశ్యంలాగా చూసి మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఇది మంచి అభ్యాసం వల్ల వస్తుంది. ఇది తప్పనిసరిగా మనం అభ్యాసం చేయవలసిందే. తర్వాత ఏమవుతుంది? ఎవరేం చెప్పినా అందులోకి వెళ్ళిపోతాం. ఇంతవరకు ఎంతో కట్టడిగా ఎలా ఉన్నా కూడా ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ఈ రోజుల్లో ధ్యానం అత్యంత అవసరం, తప్పనిసరి అనమాట. మనల్ని మనం నిలకడగా ఉండాలన్నా, నిశ్చలంగా ఉండాలన్నా, ఖచ్చితంగా ఉండాలన్నా, ఒకే ఒక మార్గంలో ఉండాలన్నా, అన్ని పనుల్లో కూడా మనం నియంత్రణగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ రోజులో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరం. అలాగే ఆధ్యాత్మిక మార్గంలోనే ఇది సరవుతుంది. అలాగే ఆధ్యాత్మిక పరిసరాల్లో కానీ, అలాంటి వ్యక్తులు ఉన్న చోట కానీ మనం ఉన్నామనుకోండి, మనకి దశ, దిశ, నిర్దేశన అన్నీ దొరుకుతాయి, ప్రశాంతత దొరుకుతుంది. మనం అలాంటి ప్రదేశాలు అప్పుడప్పుడు వెళ్ళి చూడండి, తెలుస్తుంది నిజంగా. అందుకనే మనకి గుళ్ళోకి వెళ్తాం, ఆలయాల్లో చుట్టూ తిరగటం, ఇవన్నీ ఇంటికి ఏర్పాటు చేశారు. మనల్ని మనం లోపల మనం చూసుకోగలిగే అవకాశం, కొంచెం ఏకాగ్రత, కొంచెం మనశ్శాంతి ఇవన్నీ దొరుకుతాయని. దేన్ని మనం నియంత్రించలేం. ఏ విషయాల్ని మనం ఇది ఇచ్చేద్దాం, అది చేద్దాం, లేదా ఆపుదాం, ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. కానీ దేన్ని మనం నిర్ణయించలేము, ఆపలేము. ఎవరు? పరమాత్మ ఒక్కడే, ఆయన వల్లే అవుతుంది. ఏదన్నా చేయాలన్నా, ఏదన్నా నియంత్రించాలన్నా, ఏదన్నా నడిపించాలన్నా ఆయన వల్లే అవుతుంది. జ్ఞానం మనకు ఏం తెలియజెప్పింది? ఇతరులతో మనకు వ్యతిరేకత ఉందనుకుంటాం. మనం ఏం చేస్తాం? మనతో మనం బాగానే ఉన్నాం, ఇతరులతోటి, వాళ్ళతో, వీళ్ళతో, ప్రపంచంతో మనకు వ్యతిరేకత ఉందనుకో. అది నిజం కాదు. ఎవరితోటి మనకు వ్యతిరేకత ఉండదు. మనకు నిజంగా ఏంటంటే మనకు మాత్రమే వ్యతిరేకత ఉంటుంది, అది తెలియదు మనకి. అందుకని ఏమవుతుంది? మనతో మనకు వ్యతిరేకత ఉన్నప్పుడు ఏమవుతుంది? దాన్ని తెలుసుకుని ఆ వ్యతిరేకతను గుర్తించి మనతో సఖ్యంగా ఎలా ఉండాలి, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి. అలా అనుకున్నప్పుడే మనం మనం అనుకున్న కార్యక్రమంలో మన మనసు, దేహం అన్నీ మనకు సహకరిస్తాయి. ఎప్పుడు మనకి ఇలా వీలవుతుంది? ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మవిద్య చేసుకుని నేర్చుకునే విధానంలో ఇది తెలియబడుతుంది. మనం చేసే పనులు ఎలా ఉండాలి? ఎంతో గొప్పగా అనుకుంటాం, అది సరికాదు, అది పరిమితం మాత్రమే. మనం పరుగులు పెడతాం, ఎప్పుడు పరుగులే పెడతాం. ఇది తెలుసుకుని ఆగి మంచి మార్గంలో మనం ప్రవేశింపజేసుకోవాలి. మనసుని శుద్ధంగా ఉంచుకోవాలి. 100కి 100 పాళ్ళు మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని ఎవరు, ఏ మతంలోకి ఎవరు మనల్ని నెట్టేయట్లేదు. రోజు ఈ మతం అంటున్నాం, ఇంకో రోజు ఇంకో మతం అంటున్నాం, ఇంకో రోజు ఎవరో చెప్తే అదంటాం. ఎవరో మనల్ని తీసుకెళ్ళరు. కానీ మన మనసే నిలకడలేని మనసు 10 రకాలుగా పోతుంది. దాన్ని ఏకం చేసుకుని ఒకే సత్యం, మతాలంటే ఏమీ లేవు, ఉన్న సత్యాన్ని తెలుసుకుని దారులు మాత్రమే ఇవి. ఆ మనసు నిలకడ చేసుకుని దాన్ని ఒక చోట కూర్చోబెట్టి జ్ఞానాన్ని చెప్పి మనం జ్ఞానయుక్తంగా ఉండటమే. ఈ రోజుల్లో మనం దాన్ని పట్టుకోవాలి. కానీ రోజుకొక చోటకి పరిగెత్తి ఉన్న సమయాన్ని వృధా చేసుకోవటం మాత్రమే. దానికి మనమే స్వేచ్ఛాన్ని మనమే కనిపెట్టాలి. ఏమీ నచ్చకపోతే ఏం చేయాలి? మనకి ఇవన్నీ కూడా చికాకులు వచ్చేస్తాయి. రోజుకోటికి ఏమీ నచ్చలేదు అనుకోండి, ఆగిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక చోట ఖాళీ ప్రదేశంలో, లేదంటే ఇంటికి పైన మీకు టెర్రస్ మీద కానీ, ఖాళీ చోట్ల కానీ, అది ప్రవాహాలు ఉన్న చోట అక్కడ కానీ
బయలు అనమాట. ఎక్కువ ఉన్న చోట కూర్చోండి, మనకి ఎంతో శక్తి దాని నుంచి బయట నుంచి మన లోపలికి వస్తుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి 10 నిమిషాలు. అప్పుడు మీరేంటో మీకు నెమ్మదిగా తెలియబడుతుంది. ఎవరూ తెలియజేయలేరు, ఇతరుల వల్ల అది సాధ్యం కాదు, మీ వల్ల మాత్రమే మీకు సాధ్యం. తెలుసుకోండి, మార్గం ఏంటో మీకే తెలియబడుతుంది, ఏ గురువు మీకు చెప్పడం. మీకు అలాంటి తెలుసుకోవాలని జిజ్ఞాస వచ్చి అలాంటి ఆలోచన కలిగినప్పుడు మాత్రమే మీకు మీ లోపల మీకు తెలియబడ్డాకే, మీకు మార్గం తెలియబడ్డాకనే మీకు మిగతా జ్ఞానం, మిగతా అన్ని గురువులు తెలియజేస్తారు. ఆలోచించండి, ఇది మంచి మార్గం, ఇది నిజం.